విశాఖలో మరో భారీ గ్లోబల్ డేటా సెంటర్. ఎయిర్ ట్రంక్ సీఈఓ రాబిన్ కొదాతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భేటీ. ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా విశాఖపట్నం భవిష్యత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకి కీలకమైన గమ్యస్థానంగా ఎదుగుతుండటం మనందరికీ ఎంతో గర్వకారణం. ఈ రోజు ఏషియా పసిఫిక్ రీజియన్లోనే ప్రముఖ హైపర్ స్కేల్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్ఫామ్ అయిన ఎయిర్ ట్రంక్ వ్యవస్థాపకుడు సీఈఓ మిస్టర్ రాబిన్ కొదాతో నేను ఒక ఫలప్రదమైన సమావేశం నిర్వహించాను. స్వచ్ఛమైన ఇంధనం, ప్రపంచ స్థాయి కనెక్టివిటీ, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, స్థిరమైన మౌలిక సదుపాయాలతో అంతర్జాతీయంగా పోటీ పడగల డిజిటల్ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్లో నిర్మించాలనే మా విజన్ను ఈ సందర్భంగా వారితో చర్చించాను. దీంతో పాటు విశాఖపట్నంలో 2 గిగావాట్ సామర్థ్యం కలిగిన భారీ హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటు చేయడంపై ఎయిర్ ట్రంక్ సంస్థ చూపుతున్న ఆసక్తి గురించి మేము చర్చించాము. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీలకు ఒక ప్రధాన హబ్గా విశాఖపట్నం ఎదుగుతున్న తీరును మరింత బలపరుస్తుంది. మా లక్ష్యం కేవలం పెట్టుబడులను ఆకర్షించడమే కాదు, మన యువతకు సరికొత్త అవకాశాలను సృష్టించడం, డిజిటల్ సామర్థ్యాలను బలోపేతం చేయడం, ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా సిద్ధం చేయడానికి వీలుగా డిజిటల్ మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి, సరికొత్త టెక్నాలజీ రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలను మేము పరిశీలించాము అని ఎక్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు.